హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి తెలంగాణలోని మనకైతే ఎంసెట్ ఎవరైతే రాసినారో వాళ్ళకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలామంది ఎంసెట్ అయితే ఎగ్జామ్ రాసిర్రు, వాళ్ళకైతే రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆ కౌన్సిలింగ్ అంటే మీరు ఎంసెట్ అయిపోయిన తర్వాత మీరు అగ్రికల్చర్కి వెళ్తారా లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్తారా అని చెప్పి కౌన్సిలింగ్ పెట్టుకోవాలి కదా. ఆ కౌన్సిలింగ్ ఎప్పటి నుండా అని చెప్పి అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిన డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఓకేనా. సో చూసుకోవచ్చు మనకి టీఎస్ ఎంసెట్ 2025లో జరిగిన ఎగ్జామ్స్కి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఈ 11 సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఏమేమి సర్టిఫికేట్లు కావాలో కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను. ఓకేనా. సో ఇక మన లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. చూసుకోవచ్చు, తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు కొద్ది రోజుల క్రితం అధికారంగా విడుదల చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు అధికారంగా సమాచారం ఇవ్వడం జరిగింది. ముందుగా అసలు చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగిందంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి టీఎస్ ఎడ్యుకేషన్ కేటగిరీ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళైతే దీని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిగ్రీ కోసం అని చెప్పేసి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ని ఈ నెల జారీ చేసి జూన్ నెలలో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి జూలై నెలలో తరగతులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అనమాట. అంటే చాలామంది బీటెక్ కాకుండా డిగ్రీ కూడా వెళ్తారుగా, వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్త్ పెడతారనమాట. దోస్త్ ఎప్పుడు పెడతారు అంటే దోస్త్ అంటే డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ కోసం అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ నెల లోపలైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, స్టార్ట్ అవుతుంది. జూన్ నెలలో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యి జూలైలో క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్తారు. ఇది వచ్చేసరికి డిగ్రీ గురించి. బీటెక్ సంగతి గురించి మాట్లాడుకున్నట్లయితే బీటెక్ వచ్చేసరికి కరెంట్లీ ఇప్పుడు ఎంసెట్ మాత్రం అయిపోయింది కదా, దాంతో మిగతా వేరే ఎగ్జామ్లు కూడా ఐఐటీకి సంబంధించిన ఆ ఎగ్జామ్లు కంప్లీట్ చేసిన తర్వాత డేట్లు అయితే ఇస్తా అని చెప్తున్నారు వీళ్ళైతే, ప్రభుత్వం వాళ్ళైతే. ఇక వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే ముందుగానే వాళ్ళైతే కౌన్సిలింగ్ పెడితే ఏమవుతుందంటే ఐఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళు లేదంటే వేరే ఎగ్జామ్లో సీట్ వచ్చిన వాళ్ళు సీట్లు వేస్ట్ చేసి వేరే వాటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఎగ్జామ్కి సంబంధించి లేదంటే ఎన్ఐటీ కానీ ఐఐటీకి సంబంధించిన ఆ ఎగ్జామ్లు ఆ ఒకటి అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క రిజల్ట్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత మనకైతే ఈ యొక్క బీటెక్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సరే, ఆ స్టార్ట్ అయ్యే లోపల అసలుకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పి మొత్తం చెప్పేస్తే చూడండి. ఇదైతే మీరు రెడీ పెట్టుకోండి, మీకైతే యూజ్ అవుతుంది తొందరలోనే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలండి. అంటే మీకు ఏదైతే రిజల్ట్ పేపర్ ఉందో అదొకటి కావాలి. తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా కావాలి. దాని తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి. దాని తర్వాత మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, అలాగే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అనమాట, లైక్ టీసీ కానీ బోనఫైడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కావాలి. దాని తర్వాత మీకైతే చెప్పినాక టీసీ కావాలని చెప్పేసి ఇంటర్మీడియట్స్ మార్క్స్ మెమో కూడా కావాలండి, ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కుల సర్టిఫికేట్ కావాలన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ సర్టిఫికేట్ అనమాట, అదొకటి కావాలి. తర్వాత మీకు వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, అది కావాలి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీకు ఖచ్చితంగా కావాలి దేనికి కౌన్సిలింగ్కి అప్లై చేస్తున్నప్పుడు మాత్రం. సో చూసిరుగా మీరైతే ఖచ్చితంగా అయితే ఇప్పట్లయితే లేవు, మినిమం ఒక 15 డేస్ అయితే టైం పడుతుంది. 15 to 20 డేస్ ఐఐటి ఎన్ఐటి ఆ ఎగ్జామ్స్ ఆ రిజల్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే బీటెక్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి గైస్. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ.